ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే
not a supernatural power. Magician is not a supernatural man. Everyone can do with a little bit of practice. But one thing I want to tell you, it's very magic is nothing but logic. As per my knowledge, magic is nothing but sleight of hand. మార్క్ సభై తెలుగులో అయితే హస్తలాగా అంటుంటారండి. ఎదురుగా నుంచొని కూర్చొని అటు ఇటు తిరుగుతున్నటువంటి వేలాది మంది ప్రేక్షకుల కంటి రెప్పకన్నా వేగంగా మెజిషియన్ తన యొక్క చేతి వేగం కదిలించడం ద్వారా ఈ అద్భుతం జరగకపోయినా ఏదో జరుగుతుంది అన్న అనుభూతిని వచ్చే మెజిషియన్ అనే ప్రక్రియ. మరి నేను ఇందులో ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనే విషయాన్ని మీరే తెలియచేయాలి. మరి ఐటెంకి మధ్య ఖాళీగా ఉన్న మీ చేతులు జనరల్గా లేడీస్ అన్న తర్వాత మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అటెన్షన్ పే చేయాలి. మీరు అటెన్షన్ పే చేస్తే ప్రోగ్రామ్
హలో హలో గాయత్రి మీ పేరు అండ్ జినేంద్ర అండ్ గాయత్రి పిల్లగారు సేమింగ్ వచ్చారు. మరి ఇద్దరు సేమ్ ఇన్ సేమ్ ఇన్ కలర్, ఒకే రంగు ఒకే పరిమాణం కలిగినటువంటి రెండు బ్లూసెస్ కనిపిస్తున్నాయి కదా. సార్ నో సెల్ నో లేదండి. ఓకే అండి, అబ్బాయి యొక్క పేరెంట్స్ మిస్ అయ్యారండి, వచ్చి అబ్బాయిని కరెక్ట్ చేసుకోవాలి. గట్టి పట్టుకుని ఇలా పట్టుకోవాలి, రైట్ పట్టుకోండి. మీరు ఏ స్కూల్ చదువుతున్నారు? ముస్లిం స్కూల్ కాదు కదా, మరి లెఫ్ట్ అంటే రైట్ లో పట్టుకుంటున్నారు. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఓకేనా? అలా ఉంచండి. మీరు నా వైపు చూస్తున్నారు, దాన్ని అలాగే ఉంచారు. ఓకేనా కదా? రైట్. ఓకే. మరి నా దగ్గర ఆల్రెడీ నాట్ వేస్తున్న రెండు గ్రీన్ సీల్స్ కనిపిస్తున్నాయి లేదా? సార్ నో. ఈ కనిపిస్తున్న రెండు గ్రీన్ సీల్స్ నేను ఉంచిన తర్వాత యొక్క బ్యాక్ రెండు వైపులో చూపించిన జరుగుతుంది. ఎనీథింగ్ స్ట్రగుల్ ఉందా? వెరీ క్లియర్, నథింగ్ ఇన్సైడ్ దిస్. ఓకే, మీరు ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రెండు గ్రీన్ సీల్స్ యొక్క బ్యాక్ లోకి ఇలా వేస్తా. అలా వేసిన తర్వాత మన ఏం పేరమ్మా? గాయత్రి. చాలా స్టైల్. మీది వైజాగేనా? మీది విశాఖపట్నమేనా? మన వైజాగ్ స్టైల్ బయట తీస్తుంది. తీయమ్మ ఒకసారి తీసి ఆడియన్స్ అంతా చూపించమ్మా. అలా చూపించిన తర్వాత చాలా మంచి ఐటమ్ చేయడం జరుగుతుంది. అట్లా కాదు, నా వచ్చి మంచిగా పట్టుకొని కుడికాలను ముందుకు పెట్టి జస్ట్ ఇలా అన్నా ఉంటే చక్కగా కనిపిస్తుంది. ఒక ఫోటో తీస్తున్నారు, రేపు ఈనాడు పేపర్లో వస్తుంది, జాగ్రత్త చేపట్టుకోండి. డూ లైక్ దిస్ సమ్వాట్ బెటర్. పడేసేమప్పుడు ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏం పేరు అన్నారు? సిల్క్స్ మాత్రమే తీయాలి. ఆడియన్స్ అందరికి ఇలా చూపించాలి, అంతేకాని మొత్తం బ్యాక్ అంతా పట్టుకుని లాక్కోండి. ఓకేనా? అంటే ఇలా నాగే పైన కనిపిస్తుంది, అందుకనే చెప్పండి, చాలా జాగ్రత్తగా చేయాలి. పట్టుకోమా, పడేసేది కూడా. అలా తీసిన తర్వాత చాలా మంచి ఐటమ్ చేయడం. ఓకేనా? ఓకే, నువ్వు తీయమ్మా, తీసి చూపించాము ఒకసారి అందరికీ. కనిపిస్తుంది అందరికీనా? కనిపిస్తుంది లేదా? పడేసాము. నువ్వు సిన్సియర్గా ట్రై చేస్తుంది. ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ యూ. మరొకసారి అమ్మాయి చూస్తుంది, అలాగే తీయాలి. ఓకేనా? ఒక నువ్వు తీయదండి, తీసి చూపించాము ఒకసారి అందరికీ. నేను కనిపిస్తుంది అందరికీ, చూపించాము ఒకసారి అందరికీ. అట్లా కాదు, చూడు ఇలా 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 చూపించు. ఓకే, ఎందుకు కనిపిస్తుంది కదా? ఒక పడేసి నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి. జినేంద్ర, నీకు నచ్చిన దేవుడి పేరు తలుచుకో. క్లోజ్ యువర్ ఐస్. నీకు నచ్చిన దేవుడి పేరు తలుచుకున్నావు. నా చెవిలో చెప్పు, ఎవరికి వినిపించుకుంటూ చెప్పు. అబ్బాయి పవన్ కళ్యాణ్ అని చెప్తాడండి. నువ్వు ఎవరినైనా తలుచుకోవాలి, తలుచుకున్నావు 3 పెళ్లి చేసుకోవాలి. అక్కడ బయట తీయాలి. ఈసారి డెఫినెట్గా వస్తుందండి. అలా తీసిన తర్వాత దేవుని తలుచుకుంటే బయటకు వచ్చిండేదండి. ఎవరిని అమ్మాయిని తలుచుకుని దేవుని చెప్పి ఈ ఏజ్ నేను అబ్బాయి వెరీ సింపుల్ అండి. 1 2 చెక్ అని చెప్పేసి ఇలా బయటకు తీసిన సార్ నిజంగానే మ్యాచ్ అయింది. బ్యాక్ నుంచి మన జినేంద్ర తప్పే మీద బ్యాక్ నుంచి మ్యాచ్ అయింది. అక్కడ 2 గ్రీన్ షీట్స్ కూడా ఏమైనా ఆలోచన మీరు ఉండొచ్చండి. ఓల్డ్ మ్యాజిక్ అయితే మెజిషియన్ దాని యొక్క పాకెట్ జోమెంట్రీ జరిగేది. ఇప్పుడు అడ్వాన్స్ మ్యాజిక్ ఏంటంటే 1 2 3 చెక్ అని చెప్పేసి అక్కడ 2 బ్లూ షీట్స్ మధ్య 2 గ్రీన్ షీట్స్ అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ఉందని చెప్పారు జరిగిందండి. ఇప్పుడు దీన్ని మన ఏం పేరమ్మా? గాయత్రి చాలా చక్కగా ఓపెన్ చేసి విసురుకుంటుంది. దానికి 2 చేతులు ఇలా ఓపెన్ చేసి ఇలా బాగుందా? బాగా. దీనికి ప్రత్యేక సమ్మర్లో అయితే వేడిగా వస్తుంది. ఇప్పుడు దీని ఏం పేరు అన్నారు? జినేంద్ర గారు ఓపెన్ చేసి విసురుకుంటారండి. దానికి 2 చేతులు ఓపెన్ చేసి ఇలా విసురుకోవచ్చు చక్కగా. మమ్మీ డాడీని వెళ్ళి ఒక 2000 రెడీ చేస్తే 2000 తీసుకుని ప్యానిక్ ఇచ్చేస్తాను. ఇలా విసురుకో ఫ్యాన్ సార్. నైస్ నో, బాగుందా? బాగానే. నువ్వు ఫాస్ట్గా టప్పని ఓపెన్ చేయమ్మా, ఫాస్ట్గా అబ్బాయి టప్పని ఇలాగే ఓపెన్ చేస్తాను. మీ అబ్బాయి మీరు పంపిస్తే మీకే ప్రాబ్లం కాబట్టి యాజ్ ఎ మెజిషియన్ ఓపెన్. బాగుందా? మీరు కూడా మధ్య మధ్యలో మర్చిపోతారు చెప్పడం. ఒకసారి క్లాప్స్ కొడితే ఇంకా బాగుంటుంది. బాగుందా? నిజం చెప్పు, బాగుందా? కాబట్టి ఏం అలా అవుతున్న గాయత్రి అందంగా లేదా? మీకు రాబోయే రోజుల్లో కాపీ మిస్ ఇండి అయిపోతే అమ్మాయి చుట్టూ 500 1000 పెట్టుకొని రావాలన్నమాట. సో ముందే నవ్వు చూడమంటే ఒకసారి నవ్వాలి. మీకు కూడా సీరియస్ ఉంటే బాగుంది. అమ్మాయి నవ్వాలమ్మా. గాయత్రి చిన్న దాంట్లో సేమ్ ఎఫెక్ట్ చూపిస్తాను. అసలు ఒక కార్నర్ తీసుకుని ఏం దోచేస్తామని ఇందులోకి రైట్ అనేసరికల్లా ఈ థాట్కి ఒక రకమైన స్టిఫ్నెస్ వస్తుంది. ఇదే లైన్స్ చదువుతున్నామ్మా గాయత్రి. ఏ స్కూల్ చదువుతున్నా? ప్రెసిడెన్షియల్ స్కూల్లో ఈ థాట్కి సెంటర్ అంటే నీకు ఇక్కడ చెప్తున్నారమ్మా. ఓకే, ఏం కాలేదంటే ఇప్పుడు దీన్ని ఏం పెట్టారు? జినేంద్ర గారు సెంటర్లో బ్లో చేస్తారు. పోతాం జినేంద్ర గారు ఏం చేద్దంటే కమల్ హాసన్ గారికి దగ్గర కోరుకున్నటువంటి మన జినేంద్ర గారిని చూసి థాట్ సిగ్గుపడింది. ఫీమేల్ అంటే అబ్బాయి చూడగానే సిగ్గుపడడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిస్టర్ జినేంద్ర. అండ్
Gayatri. Take your respective place. Okay? Well, బిఫోర్ దాట్ మరొక విషయం చెప్పారండి జున్ను వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీరు ఏ ఐటమ్స్ మ్యాథ్స్ చేయండి బట్ బ్యాక్ మొక్కతో మటు చేయొద్దని చెప్పారండి. ఏం చెప్పారని అడిగితే చెప్పారు ఆయన గురించి ప్రజలు వన్ ఆఫ్ ట్రెడిషనల్ ఐటమ్ దిస్ ఈస్ కాల్డ్ జుంబో కార్డ్ ఇన్ మ్యాజికల్ వరల్డ్. ఓకే, మ్యాజిక్ పరిభాషలో దీన్ని జుంబో కార్డ్ అని పిలుస్తారండి. దిస్ సైడ్ 1 diamond, దిస్ సైడ్ దిస్ సైడ్ loudly, say loudly. This side, this side. Are you sure? Once again I'll show you. This side 1 diamond, this side are 4 diamonds. When I'm going to say check, 1 turns into 3, 4 turns into 6. Actually 1 diamond this side, 4 diamonds on this side. Check the 3, 4, 5, 6. అదిగో మేడం గారు క్లవర్గా ఆన్సర్ చేశారు. అమ్మ మీ పేరు చెప్పండి. జయప్రద మేడం గారు చాలా క్లవర్గా ఆన్సర్ చేశారు. కొంచెం బ్యాక్గ్రౌండ్తో టచ్ ఉన్నట్టుంది. మా సరదా కదా యాజ్ యూ సెడ్ 5 diamonds సెట్ చేశాను. నిజానికి ఇటువైపు 5 diamonds ఉంటాయండి. నేను ఇలా కానీ కవర్ చేస్తే నార్మల్గా ఫీల్ అవుతాను. Now, how many diamonds are my side now? Not your side, my side. 5 turns into 6. No, I don't want to reveal the secret. దీని రహస్యం అంటే మీకు ఎవరికి చెప్పాల్సిన మాట. ఇప్పుడు నా వైపు మై సైడ్ దేర్ నో చేంజ్, నో రిటర్న్, వెరీ సారీ. ఇప్పుడు నా వైపు మై సైడ్ సార్ 7 diamonds సార్ దిస్ సైడ్. వెరీ గుడ్ ఆన్సర్. 7 తర్వాత 8 వస్తుందండి. చిన్నపిల్లలు వేరే తెలిసిన పెద్దవాళ్ళందరూ 10th క్లాస్ పెద్దలప్పుడు పోతుంటారు, మ్యాథ్స్ మర్చిపోతున్నారు. 8 diamonds సార్ దిస్ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తీసుకోవాలి ధ్రువన్. ఓకే, క్లాస్ కొట్టాలండి. మరి పిల్లలు వచ్చేసి చేయండి. ధ్రువన్ మీరు చేయవలసిన ఏంటంటే వెరీ సింపుల్. ఈ థాట్ చెక్ చేయండి. ఇందులో సీక్రెట్ ఏమైనా ఉందా? మేక్ ఇట్ పాస్గా చెక్ చేయాలి. ఓకే, ధ్రువన్ గారు థాట్ చెక్ చేస్తున్నారు. ఓకే, వెల్ ధ్రువన్ నువ్వు చేయవలసిన ఏంటంటే వెరీ సింపుల్. ఈ 2 ends కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఒకేసారి చెప్తా. ఇది మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ పిక్నిక్లో కానీ, లేదంటే కాలేజ్ అయితే కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర కానీ, గ్యాదరింగ్ లో కానీ ఎక్కడైనా చేయొచ్చు. వెరీ సింపుల్. ఈ 2 ends కూడా ఇలా ఉంటుంది. రైట్ ధ్రువన్, ముందు చేసిన తర్వాత ఎలా చేయాలి చెప్తా. ధ్రువన్ ఈ థాట్ తీసుకొచ్చి సెంటర్ లో పెడతా. మీరు దీన్ని సెంటర్ కట్ చేయాలి. కట్ చేయాలి మనకి ఏం కావాలండి? సిజర్స్. వెరీ గుడ్ ఆన్సర్. వచ్చేసిన మధ్యాహ్నం ఆగండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కటింగ్ మిస్టర్ ధ్రువన్. మీరు కటింగ్ చేసిన నవ్వుకోండి. బాగా నేర్చుకున్నారా? ఓకే, అక్కడ బస్సు ఎక్కితే నెక్స్ట్ ఓవర్స్ టెన్షన్ అంటే కటింగ్ వచ్చేస్తున్నారు. బస్సుకి 5 ఉంటారండి. అక్కడ మీరు టీచర్ మళ్ళీ పిలుస్తారు. ఓకే, మరి మీకు 2 సార్లు కనిపిస్తున్నా లేదా అని చెప్పేసి నా జోబులో మ్యాచ్ కూడా పౌడర్ తీసుకొచ్చి కార్డు డ్రాప్ చేసి ఇలా ఓపెన్ చేసి చూసారు కదా, మీకు కత్తిరించినట్టు కానీ గుడి వేసినట్టు కానీ ఎక్కడ కనిపించకపోతుంది. దిస్ ఈజ్ ఎఫెక్ట్. మరి చెప్పలేదు ఎలా చేయాలో చెప్తా. వెరీ సింపుల్ అండి. ఈ ఐటమ్ చేయాలంటే ముందుగా మీరు మార్కెట్కి వెళ్ళి ఇటువంటి తాను కొనుక్కొని కానీ కొట్టేసి కానీ తీసుకొని వచ్చేసి ఈ 2 fingers మధ్యలో ఇలా ఉంచుతారు. రైట్, ఇలా ఉంచిన తర్వాత ఈ సెంటర్ తీసుకొచ్చేసి ఇలా మీ వైపు ఒక తాడు, నా వైపు ఒక కనిపిస్తలేదు. ఈ రింగ్ మధ్యలో వచ్చి నా వైపు తాను తీసుకుని పట్టుకుంటామండి. ఇలా పట్టుకున్న తర్వాత ధ్రువన్ గారు వచ్చి రాలంటే ఇలా కట్ చేసి వెళ్ళిపోయారండి. అలా వెళ్ళిపోయిన తర్వాత మీ వైపు ఉన్నటువంటి 2 తాళ్ళు ముడివేస్తాం, పెద్ద తాళ్ళు చిన్న తాళ్ళు ముడివేస్తామని ఇలా గుడి కనిపిస్తుంది కదండి. అయితే ప్రపంచంలో అన్ని నాట్స్ కి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బట్ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి జాగ్రత్త. ఇప్పుడు నెంబర్స్ కౌంట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే మరి 1 2 3 4 5 6 7 8 9 ఇదిలా జారిపోతుందండి. 10 అని చెప్పేసి జేబులో మ్యాచ్ కూడా చెప్తాం. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా వదిలేస్తాం. కాలి చేసి బయటకిస్తాం. తీసుకొచ్చి ఇలా అనేసరికల్లా ముడి కాస్తా వ్యాన్ చేయగలగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ. 1 నుంచి 100లో ఎన్ని ఒకటి పాస్గా చెప్పాలి. 1 100 రాంగ్ ఆన్సర్. 10 రాంగ్ ఆన్సర్. ఏంటి ఎవరు చెప్తున్నారు? 11 రాంగ్ ఆన్సర్. 60 అందరు గట్టిగా క్లాస్ కొనాలండి. 1 నుంచి 100లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి అన్నది ప్రశ్న. దానికి
నిర్మలా మేడం గారు 23 అని చెప్పారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. బట్ మేడం గారికి గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నామంటే ఒక ఇంటర్వ్యూ ఒక ఆయన వెళ్ళారట. 2 నెలలు ఎంతానంటే 8 అని చెప్పాడు ఆన్సర్. ఆయన ఉద్యోగం ఇచ్చారట. ఇంటికి చూసుకుంటే 4 కనిపించింది. నెక్స్ట్ డ్యూటీకి వచ్చారట. 2 నెలలు 4 కదండి 8 చెప్తే నాకు ఉద్యోగం ఇచ్చారట. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే చూడండి, ఇంటర్వ్యూకి 100 మంది వచ్చారు, కానీ దగ్గర ఆన్సర్ మీరే చెప్పారు, మిగిలిన వాళ్ళందరూ 30-40 చెప్పాడు. సో రైట్ ఆన్సర్ ఈస్ 21. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఎన్ని ఎవరో చెప్పారు 21 ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. మొదలు చెప్పారు, చాలా మంది చెప్పారు, బట్ మొదలు చెప్పిన మేడం గారు ఆమె. అమ్మా సిట్ అంటే మటన్ సీట్ కాదు, లేవడానికి ఈజీ కూర్చోవాలి. స్టాండ్ స్టాండ్ అలా కూర్చుంటే అవుట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? మీ పేరు చెప్పండి. కే పవన్ కుమార్. మరి పవన్ కుమార్ గారికి ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ కన్నది మొట్టమొదటిగా ఉంటాయి. థ్యాంక్స్. ఓకే, మీ డాడీ పేరు? ఓకే, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, మీరు కూర్చోండి, మళ్ళీ పిలుస్తాం. ఓకేనా? రైట్. చెప్తున్నారంటే పిల్లలు మాట వినడం చెప్తున్నారు, చక్కగా వింటున్నారు. ఒకసారి అందరికైతే క్లాస్ కొట్టాలి పిల్లలకి. దాట్స్ వెరీ నైస్. ఇలాగే పేరెంట్స్ మాట కూడా వినాలి. చక్కగా మీరు మీ 10 మందికి ఉపయోగపడే విధంగా ఎదగాలి. కమ్ ఆన్, స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్. రాదండి, ఫాస్ట్గా రావాలి. ఫాస్ట్గా మమ్మీ పిలిచి ఫాస్ట్గా ఇంటికి కిందకి వెళ్ళి కూర్చోండి. సిట్ కమ్ ఆన్ సిట్. రండి కూర్చోండి, పిలుస్తా, మమ్మీ పిలుస్తున్నారు. ఫాస్ట్గా దగ్గరికి రండి. కమ్ ఆన్ స్టాండ్. ఈసారి అలా చేసిన అవుతే. కమ్ ఆన్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్. రాదండి, ఫాస్ట్గా వచ్చేయాలి. అమ్మ ఇలా రమ్మా, చేయకండి. నువ్వు సంవత్సరం క్రితం అవుట్ అయిపోయావు. ఫాస్ట్ సిట్ సిట్ కమ్ ఆన్ సిట్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్. రండి ఫాస్ట్గా. కమ్ ఆన్ సిట్ స్టాండ్ సిట్ సిట్. రండి. ఏది మాటని వస్తుంది. స్టాండ్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్ సిట్ కమ్ ఆన్ సిట్ కమ్ ఆన్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్. ఈజ్ అవుట్ ఈజ్ అ విన్నర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. అబ్బాయికి పేరు నంబర్ అండ్ గీతిక. ఒకసారి రైట్ చిల్డ్రన్, మీరందరూ మమ్మీ డాడీతో వచ్చారా? ఇది ఎవరిదమ్మా? మమ్మీ పట్టుకో, ఉండమ్మా, గిఫ్ట్ తీసుకుంటారు. మరి ఈ గిఫ్ట్స్ ని ఒకసారి మేడం గారు గిఫ్ట్స్ ఇచ్చేసేయాలి. ఓకే, కమ్ ఆన్ చిల్డ్రన్. 1 2 3 అందరూ ముందుకు రావాలి, పిల్లలు మాత్రమే. ఓకే, మేడం గారు 3 సార్లు చెప్పారండి. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి మేడం గారికి. దాని నైస్. ఇలా రండి, పక్కన రండి. అమ్మ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి, చెప్పేసి చెప్పండి. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప కప్ప కప్ప. ఓకే, మేడం గారు కాన్ఫిడెంట్ గా చెప్తాను అనుకున్నాను, బట్ 2 టైమ్స్ చెప్పారు. రైట్ మ్యామ్, మీరు చెప్పండి ఫాస్ట్ గా. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప. ఆగండి, ఎన్ని 6 టైమ్స్ చెప్తారు సార్? గట్టి క్లాస్ కొట్టారు మేడం గారికి. అయితే ఇంకెవరైనా 6 టైమ్స్ చెప్తే కనుక టై అవుద్ది. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన. రెండో కప్పు నమ్మి చెప్పండి. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 కప్ప. ఓకే, దట్స్ వెరీ నైస్. అంటే 4 టైమ్స్ చెప్పారు మేడం గారు. ఒకసారి గట్టి క్లాస్ కొట్టారు మేడం గారికి. నెక్స్ట్ టైం ప్లీజ్. ఓకే ఓకే మ్యామ్, ఇలా చెప్తాను. అమ్మ మీరు ఇలా రావాలి ఫాస్ట్ గా. ఎస్. ఓకే ఓకే, నెక్స్ట్ మ్యామ్. అది కాదమ్మా, రండి చెప్పండి అమ్మా.
కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప కప్ప పక్కన కప్ప. వెరీ గుడ్. కప్పులన్నీ కలిపి మెలోడీ పాటలు పాడుతున్నట్టుంది. దట్స్ వెరీ నైస్ మ్యామ్. మ్యామ్ చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. ట్రై చేయండి, నేను చెప్పాను ఫాస్ట్గా, టైం అయిపోతుంది. ట్రై చేయండి అమ్మా. ఓకే 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 Happy birthday, Happy birthday, happy birthday. happy birthday, happy birthday. ఆనందిలోని తారలతోటి చేసిన బొమ్మకి పుట్టినరోజు, హరివిల్లులోని రంగులు పూసిన పుత్తడి బొమ్మకి పుట్టినరోజు. తేనెలు నిండే మాటలు చెప్పే ఈ బుజ్జి తల్లికి పుట్టినరోజు, పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. చీకటున్నదని చందమామ భయపడుతూ వెళ్ళిపోతుందా, వెలుగులే చిలుకుతూరే అంత నవ్వుతూ ఉండదా. అలాగే చిన్నారి నవ్వుతూ ఉండాలి, అలాగే చిన్నారి నవ్వుతూ ఉండాలి. హ్యాపీ హ్యాపీ బర్త్డే బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మంచితనమునే మంచు కొండలా గుండెలోన కొలువుంచు, లోకమే నీ నేస్తమై ఇక మారిపోతుంది చూడు. ఇలాగే చిన్నారి నువ్విక ఎదగాలి, ఇలాగే చిన్నారి నువ్విక ఎదగాలి. హ్యాపీ హ్యాపీ బర్త్డే బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ
లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే పిల్లైనా ఇవాళే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగుల మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో విన్నాడుగా బాణీలనే తన పాటలో వరేరే దేవుడిడా వరమయ్యనే అప్పుడే ఇంట్లో నడయాడనే ప్రేమ బీజమే తరువాయనే ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను కను పాపలోన చూడగలోకం మోడనే ఒకే ఒక్క అశ్రువు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా